శ్రీగురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపిగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనవల్లభాయ నమః. 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 ఇదాनीं वयं सर्वे श्रीमद्भागवत महापुराणे मोक्षपुराणे तृतीयस्कन्धे अष्टाविंशतितमाध्याये प्रविशामः. మైత్రేయుల వారు విదురుల వారికి అష్టాంగ యోగ సాధన చెప్తున్నారండి. అష్టాంగ యోగ సాధన చాలా చాలా విశేషమైనది. కపిల మహర్షి తన తల్లి దేవహూతికి ఉపదేశిస్తున్నారు. శుకపరబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. అష్ట అంగ యోగ సాధన, అష్ట అంగ యోగ సాధన, 8 భాగములతో కూడినటువంటి యోగాన్ని మనం సాధించాలి. ఏమిటి యోగం? అప్రాప్త వస్తు ప్రాపణం యోగ. అప్రాప్త వస్తు ప్రాపణం యోగ. మనం ఏదైతే పొందాలని అనుకుంటున్నామో ఒక విశిష్టమైన తత్వం, ఒక లక్ష్యం, జీవిత లక్ష్యం, దాన్ని పొందితే అది యోగ. అది మహారాజయోగం అవచ్చు, రాజయోగం అవచ్చు, ఆధ్యాత్మిక యోగం అవచ్చు. ఏదైనా దేన్నైతే పొందాలని అనుకుంటున్నామో దాన్ని పొందితే, సాధిస్తే అది యోగ. ఇంకా క్షేమం అంటే ఏమిటి? ప్రాప్త వస్తు రక్షణం క్షేమ. ప్రాప్త వస్తు రక్షణం క్షేమ. పొందినటువంటి దాన్ని, ఆ యోగస్థితిని విడిచిపెట్టకుండా సాధన చేస్తూ రక్షించుకోవడం యోగము. ఈ రెండు నిజంగా మన చేతుల్లో ఉన్నాయా? న సంతి నస్తః కస్మిన్నస్తి భగవత్యస్తి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. అనన్యాశ్చింతయంతో మాం, అన్యచింతన లేకుండా ఏకాగ్రతతో నన్ను గురించి ఎవరైతే ఆలోచిస్తుంటారో, నన్ను భావన చేస్తుంటారో, నన్ను ధ్యానిస్తూ ఉంటారో, ఏ జనాః పర్యుపాసతే, ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, అనన్యాః చింతయంతః ఏ జనాః పర్యుపాసతే, అన్యచింతన లేకుండా, మరో ధ్యాస లేకుండా ఎవరైతే ఆ భగవంతుని ఉపాసిస్తూ ఉంటారో, తేషాం నిత్యాభియుక్తానాం, నిత్యము నన్ను తలుచుకునేటువంటి వాళ్ళ యొక్క వాక్షేమం వహామ్యహం, వాళ్లకు యోగాన్ని, క్షేమాన్ని నేనే చూస్తాను. లేదా మనకు సాధ్యమా? ఒక గొప్ప యోగం, ఐశ్వర్య యోగం, మహారాజ యోగం మనం పొందగలమా? భగవద్ అనుగ్రహం ఉంటేనే. అంచేది ఏం చెప్పారు? యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. మద్భక్తానాం యోగం తథైవ క్షేమం అహం పశ్యామి. అది భగవంతుడి యొక్క అనుగ్రహం. మన ప్రయత్నం తాత్కాలికం, కానీ ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడే రక్షిస్తాడు అని ఎప్పుడు ఆయనపై ఆధారపడకూడదు. యజ్ఞే కృతే ఇది నసాధ్యతి తదైవ భగవంతం ప్రార్థయామహే. ప్రయత్నం చేశాం, సాధ్యం కాలేదు, అప్పుడు భగవంతుని ప్రార్థించాలి. ద్రౌపదీదేవి ఏం చేసింది? ఆ దుష్టులు అవమానిస్తుంటే తన ప్రయత్నం తను చేసింది. శరీర రక్షణ కోసం, మాన సంరక్షణ కోసం. సాధ్యం కాలేదు. వాడు అర్చిస్తూనే, ఆ వస్త్రాలు లాగిస్తూనే ఉన్నారు. తను ఇంకేం చేయలేని స్థితిలో ఉంది. అప్పుడు భగవంతుని ప్రార్థించి, స్వామి నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా నా చేతుల్లో లేదు. తావులు వచ్చాను, తావులు తప్పాను, మూర్ఛ వచ్చే. గజేంద్రుడు ఎలా బాధపడ్డాడో అలా పాహిమాం త్రాహిమాం అని అనన్య భావన లేకుండా
అన్యభావన లేకుండా అనన్యమైన చిత్తంతో ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ ద్రౌపదీదేవి అప్పుడు అభయ ప్రదానం చేశారు, అక్షయ వస్త్ర ప్రదానం చేశారు. గజేంద్రుడికి అంతే, తనకు బలం ఉన్నంత వరకు పోరాడాడు. ఠావులు దొప్పెను, మూర్ఛ వచ్చే, తనువున్ డసెన్, శ్రమం బయ్యడిన్, నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి సుదర్శన చక్రంతో మసుల్ని ఖండించి గజేంద్రుని కాపాడారు. అంతే మన ప్రయత్నం చేస్తూ మన ప్రయత్నం సఫలీకృతం కాని స్థితిలో అప్పుడు భగవంతుని ప్రార్థించాలి, భగవత్ సహాయం లభిస్తుంది, తప్పకుండా కృతార్థం అవుతాం. అంతేగాని భగవంతుడు నాడు, ఆయనే రక్షిస్తాడు, నారు పోసిన వాడు నీరు పోయాడా, ఇవన్నీ భ్రమ. రక్షించే ప్రయత్నం నీకుంది, నిన్ను రక్షించుకోగలవు. దీపరాధన చేశాం వస్తుంది, వెంటనే దానిపైన ఒక రక్షణగా గాజు చిమ్ని లాంటిది పెట్టాం, అప్పుడు అది ఆగుతుంది. అంతేగాని స్వామి నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను దీపారాధన చేశాను, మీరే కనుక దేవుడే కనుక ఉంటే ఇది ఆరకూడదు, కొండెక్కకూడదు, చాలా భ్రమ. అంత అంత ఉన్నత స్థితికి మనం వెళ్ళలేము. గొప్ప ఉన్నత స్థితి, నేనే భగవంతుడినే నేను అనే ఒక ఉన్నతమైన స్థితికి వస్తే అప్పుడు వాడే శాసిస్తాడు పంచభూతాన్ని. అంతే మన ప్రయత్నం ఉన్నదో మన రక్షణ మనం చేసుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, శరీరాన్ని రక్షించుకోవడం మన ధర్మం. శరీరం బాగుంటేనే కదా ధర్మ సాధన, తపస్సు అయినా దీక్ష అయినా ఏం చేసినా శరీరం బాగుంటేనే. అంటే శరీరాన్ని రక్షించుకోవాలి. దీపారాధన చేసాం, దీపాన్ని రక్షించుకోవాలి. అంతేగాని మనం చేయగలిగిన ప్రయత్నం చేసే స్థితిలో ఉండి, ప్రయత్నం చేయగలిగే శక్తి ఉండి భగవంతుడు నువ్వే కాపాడాలంటే అది అవివేకం. అది భగవంతుడు కాపాడుతాడు, కానీ ఎప్పుడు నీ ప్రయత్నం నువ్వు చేసి సఫలీకృతుడు కాని స్థితిలో నువ్వు చేయకుండా సమర్పతుగా కూర్చుంటే అదే చెప్పారు. అంచేత మానవుడు ఎప్పుడు కూడా అష్టాంగ యోగ సాధన చేయడం ద్వారా విశేషమైన అనుభూతి పొందుతాడు. ఏమిటి అష్టాంగ యోగం? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఈ 4 పూర్వభాగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు. తర్వాత 4 ఉత్తర భాగం. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు. ఒక్కొక్కటి సాధన చేసుకుంటూ వెడుతుండాలి. ముందు యమం, నిగ్రహ శక్తి ఉండాలి. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి ఒక సంకల్పం కలగాలి. నేను నా జ్ఞానేంద్రియాలను అదుపులో పెడతాను, నా కంటిని నేను అదుపులో పెడతాను, నా చెవిని నా అదుపులో పెడతాను, పంచ జ్ఞానేంద్రియాలను అనవసరమైన వాటికి దూరిపోకుండా, విషించి ఆలోచించకుండా వాటిని రక్షిస్తాను, అదుపులో ఉంచుతాను. అందుకు నేను అభ్యాసం చేస్తాను. అభ్యాసేనతో కౌశలం, అభ్యాసం చేస్తే తప్పకుండా నైపుణ్యం వస్తుంది. అది సాధన. ఎప్పుడైతే యమం కలుగుతుందో, యమం అంటే యమనము, అణచుట. వాళ్ళు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి, రాకుండా ఎలా ఉంటాయి? మనసు అంటే రాకుండా ఎలా ఉంటాయి? ఉంటుంటాయి, కానీ వాటి గురించి ఆలోచించకూడదు. ఒక భావన వచ్చింది, చూసాం, విడిచిపెట్టేసాం. ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ మేఘం అక్కడ ఉంటుందా? ఉండదు. మనసులో కలిగే భావనలు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. భావన వచ్చింది కదా అని ఆ భావనని స్మరిస్తూ, ఓహో మధురమైన భావన వచ్చింది, ఒక గొప్ప మంచి అమూల్యమైనటువంటి పదార్థాలను చూశాను, అమూల్యమైన వస్తువులను చూశాను, వాటిని గురించి ఆలోచిస్తూనే అవుతుంది, బంధహేతు అవుతుంది. అది ఉండకూడదు. అలా ఉండాలంటే నియమం కావాలి. అంటే ఆహార వ్యవహారాల్లో నియమం ఉండాలి. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, సత్సంగాల్లో పాల్గొనాలి, సద్గ్రంథ పఠనం చేయాలి, మంచి మంచి భాగవత ప్రవచనాలు కార్యక్రమాలు పాల్గొంటుండాలి, వినాలి. శుక్రపరబ్రహ్మ ఏం చెప్పారు వినాలి. ముఖే సరస్వతి, ఒక్కొక్క విధంగా చెప్తుంటారు.
అన్నీ వినాలి, వినదగుని ఎవరు చెప్పినా. దానివల్ల ఏమవుతుంది, మనస్సు ఒక విశేషమైన సంస్కరణ పొందుతుంది. అది నియమం. ఈ రెండైతే యమము నియమం ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడు ఆసనం, పద్మాసనం కానీ వజ్రాసనం కానీ సుఖాసనం కానీ స్థిరంగా కూర్చునే శక్తి వస్తుంది. అప్పుడు ప్రాణాయామం చేయాలి. గాలిని పీల్చడం పూరకం, గాలి పీల్చిన తర్వాత ఆపడం కుంభకం, గాలిని విడిచిపెట్టడం రేచకం, విడిచిపెట్టిన తర్వాత ఆపడం శూన్యకం. ఇది 4 రకాల ప్రాణాయామం. శూన్యకం గాలి లేకుండా ఉండటం, శూన్యంగా ఉండటం. పూరకం, కుంభకం, రేచకం. గాలి పీల్చడానికి ఒక సమయం, పీల్చిన తర్వాత గాలి ఆపడానికి కొంత సమయం, మళ్ళీ విడిచిపెట్టడానికి కొంత సమయం, విడిచిపెట్టిన తర్వాత శూన్యస్థితిలో ఉంచడానికి కొంత సమయం. ఉదాహరణకు 8 సెకండ్ల పాటు గాలి పీలుస్తున్నాడు, 10 సెకండ్ల పాటు కుంభకం చేశాడు, మళ్ళీ 8 సెకండ్ల పాటు రేచకం చేశాడు, 4 సెకండ్ల పాటు శూన్యస్థితిలో ఉన్నాడు. 30 సెకండ్లు అంటే 1/2 నిమిషం ఒక ప్రాణాయామ సమయం. అటువంటి ప్రాణాయామం చేయాలి. ఈ 4 ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ప్రత్యాహారం వస్తుంది. ప్రత్యాహారం అంటే ఏమిటి? పంచజ్ఞానేంద్రియాలను శబ్దస్పర్శ రూపరసగంధాలు మళ్ళించకుండా వాటిని వెనక్కి తిప్పడం ప్రత్యాహారం. ప్రత్యాహారం తర్వాత ధారణ. ఏదైతే ఒక విశేషమైన తత్వాన్ని మనం పొందామో, సాధనతో ఒక ఫలితాన్ని పొందామో ఆ ఫలితాన్ని ధరించాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. అదే ఈ క్షేమం. యోగం పొందటం, రక్షించుకోవడం క్షేమం. ఆ క్షేమస్థితి ధారణ. నిరంతర అభ్యాసం వల్ల ధారణ శక్తిమంతవుతుంది. ధారణ ఎప్పుడైతే వస్తుందో ధ్యానం. ఇది చాలా ముఖ్యమైనది. ధ్యానం ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు సంకల్పం అయితే అప్పుడు ఈ బొట్టు పెట్టుకునే చోట ఆజ్ఞాచక్రంలో ఆ జ్యోతిస్వరూపుణ్ణి, ఆ భగవంతుడిని ధ్యానిస్తాం, ఆయనే దర్శిస్తుంటాం. ఒక 5 నిమిషాల సేపు కదలకుండా కూర్చుని ఆయన్ని అలా ధ్యానిస్తుంటాం. దీని తర్వాత కలిగేది సమాధి స్థితి. ఇక్కడ ఉన్న జీవాత్మ సహస్రార చక్రంలో ఉన్న పరమాత్మను చేరుతుంది. అది సమాధి స్థితి. ఇది అష్టాంగ యోగం అని ఆయన తన మాతృమూర్తికి తెలియజేశారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్య సంహితాయాం తృతీయ స్కంధే 8వ అధ్యాయः